ఇవన్నీ దేనికి పనికొస్తాయో తెలీదు. పురావస్తు శాఖ వాళ్ళకి దొరికిన పాత ఎముకలాగా దాచుకున్నాడు. ఛ! ఏం చేస్తున్నావు కళ్యాణి? క్లీన్ చేయాలంటే లోపలున్న పనికిమాలిన వస్తువులన్నీ బయటపడాలి కదా, అదే చేస్తున్నా. ఇవన్నీ పనికిమాలిన వస్తువులు అనుకుంటున్నావా? ఎవరు చెప్పారు నీకు? ఈ పేస్ట్ పనికొస్తుందా, లేదంటే ఈ బ్రష్ పనికొస్తుందా, లేదా ఈ షాంపూ పనికొస్తుందా? హలో కళ్యాణి, నువ్వు మా బామ్మర్దిని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఈ పేస్ట్ దాదాపుగా 6 నెలల నుంచి వాడుతున్నాడు. ఇంకో 6 నెలలు కూడా వాడతాడు. 6 నెలలు వాడాలంటే ఇందులో ఏదైనా ఉండాలి కదా. హలో కళ్యాణి, ఒక్క నిమిషం ఆగుతావా? బావా పేస్ట్రీ. చూసావుగా, ఇలా తీసి ఇలా వేసుకొని తోముకుంటే 6 నెలలు కాదు 6 ఏళ్ళు కూడా వస్తుంది. చిచి ఛీ, అందుకే నీ దగ్గర పాచి కంపు కొడుతుంది. ఏయ్, వేసిన సెటైర్లు చాలే గాని వెళ్ళి నీ పని చేసుకో. ఏయ్, ఇందులో నా సబ్బు ఏది? నా సబ్బు కనిపించట్లేదు. అమ్మో, ఏ కళ్యాణి, నా సబ్బుని ఏం చేసావు? మీ సబ్బా? అక్కడ సబ్బు లాంటి పదార్థం ఏమీ కనిపించలేదే. లేకపోవడం ఏంటి, నేను అక్కడే పెట్టాను. బామ్మర్ది కొంప తీసి బయటపడేసిందేమో. అలా చేయడానికి వీల్లేదు. అది ఎక్కడున్నా సరే వెంటనే దాన్ని వెతకాలి. నువ్వు కూడా వెతుకు బావా. ఇప్పుడు నాకు అది కావాల్సిందే, వెతకండి. ఒక్క నిమిషం. సరే. ఎంత ఆలోచించినా లోపల సబ్బున్న దాఖలాలేవి కనిపించలేదే. కళ్యాణి, అత్తయ్య గారు, మావయ్య గారు, వసే పిల్లమా, రండి. కోపాలు అంటుకున్నాయి. చూడండి. అమ్మా అమ్మా, చూడండి అత్తయ్య గారు, ఎంత పని జరిగిపోయిందో. ప్రసాద్, ఏ కళ్యాణి, ఏంటి అలా గుడ్లు అప్పగించి చూస్తున్నావు? కింద పడింది చాలు, మర్యాదగా పైకిలే. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను లేవాలంటే ముందు నువ్వు లేవాలి. లే. అమ్మా అమ్మా, ఎంతకి తెగించావే? చేసిన తప్పుకి పనిష్మెంట్గా ఇంట్లో పనిచేయమంటే ఇంటి వారసుడికే లైన్ వేస్తావా? నా కొడుకుని వల్లో వేసుకుంటే కాని కట్నం లేకుండా కోటీశ్వర్లింటికి కోడలైపోవచ్చని ప్లాన్ చేసావు కదా. ఇలాంటి నీతి తక్కువ పనిచేయడానికి నీకు సిగ్గులేదా? బేబమ్మ గారు, మర్యాదగా మాట్లాడండి. నీకు మర్యాద ఇచ్చేదేంటే? అయినా నిన్ననేం లాభం? కనేసి ఊరు మీద కొదిలేసరే మీ అమ్మని బాబుని అనాలి. వాళ్ళకి గనక బుద్ధి జ్ఞానం ఉండుంటే నిన్నలా ఊరు మీద కొదిలేసిన ఆంబోతులాగా
మా ఇంటి మీదకి ఎందుకు వదిలేస్తారు ముందు వాళ్ళకుండాలి. పద్మ 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 ఇంకొక్క మాట నా తల్లిదండ్రుల గురించి మాట్లాడావో నాలుగు చీరేస్తాను. చేసేవన్నీ వెదవ పనులు మళ్ళీ నా కూతురు నాలుక చీరేస్తానంటావా నిన్ను?